ఆ సమయంలో అలా వెళుతూ ఇంక ఇలాంటి లీలలు చేస్తూ పరమాత్మను వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వారికి ఆ బృందావనంలో స్వామి యొక్క అడుగు జాడలు కనబడ్డాయి. అక్కడి వరకు నేను వచ్చాం. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః లక్ష్యం తే హి ధ్వజాంభోజ వజ్రాంకుశయవాదిభిః. స్పష్టంగా కృష్ణుని అడుగుజాడలు అని పోల్చవచ్చు. ఎందుకంటే ఆయన అడుగులకు మాత్రమే ఉండేటువంటి ప్రత్యేక చిహ్నములు అందులో గోచరిస్తున్నాయి. అవి ధ్వజము, పద్మము, వజ్రము, అంకుశము, ధాన్యము, చక్రము మొదలైన సులక్షణాలతో ఉన్నటువంటి పదచిహ్నములు చూస్తూ ఆనందపరసులే చూస్తూ ఉండగా క్రమంగా ఆ పదముల పక్కన మరొక 2 పదములు కనబడ్డాయి. అవి సులక్షణములతో కూడిన స్త్రీ యొక్క అడుగుజాడలు. అది పోల్చుకున్నారు. వధ్వాహ పదై సుపృక్తాని విలోక్యార్థ సమబ్రువన్. వధ్వాహ పదైహి, ఒక వధువు యొక్క అంటే ఒక యువతి యొక్క పదైహి అంటే కాలుగురుతులతో సుపృక్తాని కలిసి ఉన్నటువంటి అడుగులవి. అంటే అంతర్ధానమైన వాడు కృష్ణుడు ఒక్కడే. అటువంటిప్పుడు కృష్ణపాద చిహ్నములు కనబడాలి కదా. అలా కాకుండా మరొక యువత యొక్క 2 పాద చిహ్నములు కనబడ్డాయి. వెంటనే వాళ్ళు ముందుకు వెళుతున్నారు చూస్తూ. ప్రతి చోట మొత్తం 4 అంటే ఇద్దరి యొక్క పాదముల యొక్క చిహ్నములు ఇవి గోచరిస్తున్నాయి. అవి చూస్తూ వాటిని వ్యాఖ్యానించుకుంటున్నారు. అంటే వాళ్ళ భావన మరింత బలపడ్డానికి అడుగు జాడలు పనికొచ్చే చూడండి. జాడబట్టి అడుగు అంటే చిహ్నము బట్టి పాదం. ఆ పాద ధ్యానం వాళ్ళకవుతుంది. ఏ పాద ధ్యానములు చింతన చేస్తే పరమాత్మ సాక్షాత్కారం లభ్యమవుతుందో ఆ పాదముల యొక్క జాడలు ఇక్కడ గోచరిస్తున్నాయి. కస్యాహ పదాని చైతాని యాతాయా నందసూనున కస్యాహ, యవత యొక్క పాదములు ఇవన్నీ కూడా ఆ నందసూనునితో వెళ్ళిపోయింది ఎవరు? పైగా మొత్తం గుంపునంతటిని ఇలా విడిచిపెట్టి ఒక్క ఆమెను మాత్రమే తీసుకెళ్ళాడు. ఎవరామె? ఒక ఎలనాగ చెయ్యూది నాడిక్కడ సరసనున్నవి 4 చరణములివే. ఒక స్త్రీని పట్టుకుని నడిచాడు. అందుకే ఆ ప్రక్కన 2 పక్కనే ఉన్నట్టున్నాయి పాదములు కనుక సరసనున్నవి 4 చరణములివే. అంతేకాదు మరొకటి, ఒక ఇంటి ఎదురుగా ఇక్కడ అన్యోన్య ముఖములై అంఘ్రులొప్పే. ఇక్కడ పక్కన కాకుండా ఎదురెదురుగా ఉన్నారని తెలిసిపోతుంది. ఎందుకంటే అడుగుజాళ్ళు కూడా ఒకదాని కూడా అభిముఖంగా కనబడుతున్నాయి. మరొక చోటుకు వెళ్ళేటప్పటికల్లా ఆమె పాదములు చిహ్నములు అలాగే ఉన్నాయి, కానీ ఈ మగపాద చిహ్నములు మాత్రం మొదటి భాగం మాత్రమే కనబడుతుంది. అది కూడా ఒత్తినట్టు మాత్రం కనబడుతుంది. అప్పుడు పైరు చూశారు, అదొక పూల తీగ. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మనసి పాదాగ్రంబు మోపినాడు. ఇక్కడ ఆమె అక్కడ నిలబడి ఉంటే ఆమె కోసమని ఆ చెట్టుకున్న పువ్వులు కోస్తున్నాడు. అందుకోసం పాదాగ్రం ఇలా మోపాడు ఆయన. అలాగ వాళ్ళు చూస్తూ దృశ్యాన్ని భావన చేస్తున్నారండి. ఒక విధంగా ఇది కూడా ఒక ధ్యానమే. దీన్ని యుగళ ధ్యానం అన్నారు. ఇక్కడ యుగళ ధ్యానం ఇది రాధాకృష్ణ భక్తులకి తెలుస్తుంది. యుగళ ధ్యానం అనేది ఒక సంప్రదాయం. శాస్త్రం చెప్తుంది యుగళమూర్తుల్ని. అలాగే బృందావనంలో బాంకీ బిహారీ మందిరం ఉంది. ఎన్నో మందిరాలు 5,000 పైన కృష్ణ మందిరాలు అక్కడ ఉన్నాయి. ఈ బాంకీ బిహారీ మందిరం ప్రధానం. అది స్వయం ప్రకట రూపం. అయితే ఈ స్వయం ప్రకట రూప విశేషం ఏంటంటే అది యుగళ కిశోర రూపం అంటారు. ఒకే మూర్తిలో రాధాకృష్ణ ఉభయులు ఉంటారు అక్కడ. అది విశేషమైన ఒక తత్వం. ఆ మూర్తిని ఇక్కడ ఈ గోపకాంతలు జాడలు బట్టి ధ్యానంలోకి వెళ్ళారండి. ఇక్కడ అంటే జాడలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకి మరింత ధ్యాన తీవ్రతని పెంచాయి. అన్వేషణలో కొంత తలంచుకుంటూ ఉన్న రూపంలో ధ్యానం ఉంది. ఇప్పుడు జాడలు బట్టి స్వామి సాన్నిహిత్యం దొరుకుతోందన్న భావన, దగ్గరే ఉన్నాడన్న భావన కలుగుతున్న ఒక ధ్యానం బలపడింది. ఈ ధ్యానంలో ఆ యుగళ ధ్యానం జరుగుతున్నది. ఆ యుగళ ధ్యానం క్రమంగా ఒక్కొక్క చూస్తూ ఉంటే ఆ పాదములు చిత్రంగా ఉన్నాయి. ప్రక్కన ఉండడం, ఎదురుగా ఉండడం, ఇవి చూస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఊహలు చేస్తున్నారు. ఇక్కడ చూసేటప్పటికల్లా మరొక విశేషం ఏంటంటే ఇక్కడ బాగా ఒత్తుగా కనబడుతుంది. అంటే ఆమె కూర్చున్నట్టు అనిపిస్తుంది. పాదముల జాడ అంత గట్టిగా లేదు, పాదం మోపింది కానీ కూర్చుంది. ఆయన కూడా కూర్చున్నట్టు కనబడుతుంది. మాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఆ కృష్ణుడు కేశప్రసాదనం త్వత్ర కామినా కృతం తాని చూడయతా కాంతాముపవిష్టమిహ ధ్రువం. ఇక్కడ ఆయన కూర్చొని ఆమె జడ సవరించి అందులో పువ్వులు ముడిచాడేమో. ఇలా వాళ్ళిద్దరినీ ధ్యానించిన ఒక యోగం అండి. ఆ భావన ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ అలాగే ఇక్కడ గమనించినట్లయితే కృష్ణుని పాదముల గుర్తులు చాలా గాఢంగా కనబడుతున్నాయి. ఆమె పాదముల జాడలు కనిపించట్లేదు. ఎందువల్ల అంటే ఇంకొక ఆమె ఊహ చేస్తుంది. ఇక్కడ
ఇక్కడ నలక్ష్యంతే పదాన్యత్ర తస్యా నూనం తృణాంకురై ఖిద్యత్ సుజాతాంఘ్రితలా మున్నిన్యే ప్రేయసీం ప్రియ. ఇక్కడ విశేషం ఏంటంటే మట్టి ఉంది, అక్కడ పచ్చదనం ఉంది, గరిక అంటే గడ్డి పచ్చదనం కూడా అక్కడ ఉన్నది, పచ్చిక వేలు కనబడుతుంది. దాని యందు కూడా గుర్తులు వీళ్ళు చూడగలుగుతున్నారంటే ఎంత దృఢంగా పరిశీలిస్తున్నారు. లేదా అక్కడ కూడా కనబడేటట్టు జాడలు విడిచిపెట్టారు వారు, వారికి సాక్షాత్కరింపజేస్తున్నారు ఈ జాడలు. ఇలా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇక్కడ ఏమై ఉంటుంది అంటే ఆమె జాడ కనిపించట్లేదు, ఆయన జాడ కొంచెం గాఢంగా కనబడుతుందంటే ఆమె ఇక్కడ లేదా అన్నారు. అక్కడ లేకపోవడం కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆమె ఎత్తుకున్నాడు ఆయన అన్నారు. ఇక్కడ మరొక చోటుకు వచ్చేటప్పటికల్లా ఆమె ఆయన్ని ఎంతో ఆరాధించుంటుంది కదా. అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ యా ఏకా అపహృత్య గోపీనాం రహో భుంక్తే చ్యుతాధరం. ఏమైనా మనందరినీ విడిచిపెట్టి ఆమె ఎవరో కానీ ఒక్కతే ఆ కృష్ణానుభూతిని ఆస్వాదన చేసింది. ఎన్నో విహాయ ఆమె కోసమై లేదా ఆమెతో కలిసి మనల్ని విడిచిపెట్టి గోవిందుడు రహహ రహో ఈ శబ్దం ఇక్కడ రహస్యముగా ఆమెతో విహరించాడు. అనయా ఆరాధిత అనూనం, ఆమె చేత బాగా ఆరాధింపబడ్డాడు భగవానుడైన హరి. ఇప్పుడు ఆమె ఎవరు అనే మాట మాత్రం భాగవతంలో మనకు కనిపించదు.